సో పుష్ప నుంచి కిస్సిక్ సాంగ్ వచ్చింది భయ్య, కుక్క రాడ్ సాంగ్. నేను షుగర్ కోట్లు చేయను, ఐల్ బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు ఈ మాట చెప్పిన వెంటనే సగం మంది వెళ్ళిపోతారు. నాకు ఊ అంటావా సాంగ్ నచ్చలేదు. లైక్ ఇట్స్ నాట్ అబౌట్, నీకు చెప్తున్నా కదా, డిఎస్పీ అండ్ సుకుమార్ గారి ఫిలిమ్స్ లో ఐటమ్ సాంగ్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఒక్క వన్ నేను ఒకటిలో కొంచెం అదొకటి తప్ప మిగతా అన్ని సాంగ్స్ వేరే లెవెల్, చాట్ బస్టర్స్. ఈవెన్ ఊ అంటావా కూడా చాలా పెద్ద హిట్, నాకు నచ్చలేదు పర్సనల్ గా. టెక్నికల్ గా పుష్పలో కూడా సాంగ్స్ అంతా బాగా పెద్ద నచ్చలేదు అనమాట. పోనీలే, శ్రీలీల, అల్లు అర్జున్ అండ్ ఆల్సో పుష్ప 2 కున్న హైప్ తోటి కనీసం, అండ్ ఆల్సో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి, విఎస్పీ అండ్ సుకుమార్ కాంబినేషన్ మీద ఒక్క మూవీయే కదా అని నేను నమ్మకంతో ఉన్నాను. సాంగ్ వినడం జరిగింది ఇప్పుడే. మా బాబోయ్ దెబ్బలు పడతారా బాబు మనకి మాట్లాడితే ఎక్కువసేపు, అంత దారుణంగా ఉంది సాంగ్. ఆ లిరిక్స్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, వాళ్ళు పెట్టుకున్న హుక్ స్టెప్, శ్రీలీల అల్లు అర్జున్ వాళ్ళిద్దరు చేస్తారు. హుక్ స్టెప్ పెట్టాలంటే జస్ట్ ఆ బీట్ కే పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పెట్టుకో, ఒక సర్టన్ స్టెప్ వేసి ఉంటుంటే బాగుండేది. ఏది లేదు. సాంగ్ అయితే మాత్రం దారుణమైంది. హైప్ తగ్గిపోయిందా నాకు సంబంధంలే కానీ సాంగ్ అయితే మాత్రం ఇంటున్నా కొద్దీ డౌన్ హిల్ వెళ్ళిపోయింది. సినిమా సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పర్లేదురా నేను అనుకుంటున్నా, వినే కొద్ది రే ఏట్రా ఇది ఇంత దారుణంగా ఉంది ఎదురా, ఇక లిరిక్స్ బాగాలేవు అంటే లైక్ నాకు ట్యూనే నచ్చలేదు ఫస్ట్. తర్వాత ఇంకా లిరిక్స్ చంద్రబోస్ గారు ఎంతైనా ట్రై చేస్తారు, ఏదో ట్రై చేశారు కానీ అసలు దానికి స్టెప్ ఒకటి నా వల్ల అయితే కాలేదురా బాబు. నీకేమనిపించింది చెప్పరా? బాను, ఇంత మంచి సాంగ్ నేను వాళ్ళ అంటా నేను ఎప్పుడు అనుకోలేదురా. నిన్ను దెబ్బలు పడితే యు ఆర్ లిటరలీ డూయింగ్ చాలా బ్యాడ్ చేస్తున్నావు. ఓకేనా? ఊ అంటావు సాంగ్ పుష్పని ఎంత లేపిందో, అంటే రిలీజ్ కి ముందు పుష్ప లైక్ అందరినీ కూడా తెలియజేసిందో, ఈ సాంగ్ రివర్స్. అది నువ్వు అలా చెప్పాలి. ఊ అంటావా ఎంత కాపాడింది అంటే అలా అని కాదులే కానీ, బట్ స్టిల్ లిటరల్లీ మ్యాన్ ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫీల్ ఉంటుంది. ఇది ఒక జాతర టైప్, ఒక 30 days 40 days పాటు ఒక క్యాంపెయిన్ ఇది ఒక సినిమాకి. అలాంటప్పుడు వచ్చే సాంగ్స్ ఎలా ఉండాలి? ఒక్కడో ఇద్దరో మామ ఏముందులే మామ ఓటీటీలో చూద్దాం అలా అనుకునేవాడు ఎవడు ఉండడు అనుకో పుష్పకి. బట్ స్టిల్ అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ని కూడా మార్చడమే ఇలాంటి సాంగ్స్ ఒక మెయిన్ వర్క్. ఇది అలా చేయాల. అండ్ ఇంకోటి, యు ఆర్ లిటరల్లీ గోయింగ్ అనే ఊ అంటావా సాంగ్. అది అంటే ఈ సాంగ్ పరంగా చెప్తున్నాను, ఈ సాంగ్ ఊ అంటావాతో కంపారిజన్ అవ్వకుండా అయితే ఉండదు. అవ్వాలి. సేమ్ క్లాత్ నుంచి కట్ చేసి అరే సేమ్ ఉందిరా, ఎంబ్రాయిడరీ మార్చేస్తా కొత్త డిజైన్ వేసినట్టు అది లిటరల్ సేమ్. నేను అలా చెప్పను కానీ దాక్కో మేక లిరిక్స్ థీమ్ మంచిలో యాడ్ అవుద్ది. అయితే కాదు, మ్యూజిక్ బ్లెండ్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే లాస్ట్ మినిట్ లో సరే ఒక సాంగ్ కావాలి, చంద్రబోస్ గారు ఒక అరగంటలో, ఇప్పుడే చెప్పాము అరగంటలో లిరిక్స్ రాసిస్తారు. మీరేం చేస్తారంటే మనకు మంచి ట్యూన్లు కొట్టండి సార్, 45 minutes లో జస్ట్ ఇప్పుడు శ్రీలో కన్ఫర్మ్ అయిపోయింది. సో అరగంటలో ఆయన లిరిక్స్ వస్తాయి, ఈలోపు మీరు ట్యూన్స్ కట్టండి, 45 minutes లో షూటింగ్ చేస్తున్నాం, సెట్ ఒకటి ఆల్రెడీ రీసైకిల్ చేస్తున్నాం కానీ చేస్తాం. అట్లా ఉంది పరిస్థితి. డిడెంట్ రియల్లీ సోల్ ఉన్నట్టుగైతే నాకైతే అనిపించలేదు. ఇప్పటికి వచ్చిన 2 సాంగ్స్ ఫైన్ బానే ఉన్నాయి. అలాంటి కేక్ పుష్ప 1 అంతా ఎక్సలెంట్ గా లేవని కాదు, అంటే పుష్ప 1 ఎక్సలెంట్ అని కాదు, బట్ స్టిల్ కంపారిజన్ చేయాలి కదా. పుష్ప అంతా పోల్చుకుంటే అంత గొప్ప అయితే కాదు, బట్ స్టిల్ ఇది మాత్రం కంప్లీట్లీ వెంట్ డౌన్ మ్యాన్. లైక్ ఐ డిడెంట్ రియల్లీ, మేము అసలు నవ్వుకుంటున్నాం బానుగాడు నేను ఇద్దరం కలిసి స్ట్రీమ్ లో కూర్చొని విన్నాం అనమాట. దేవుడా అనిపించింది లిటరల్లీ మ్యాన్. హిందీలో విన్నారంట, హిందీ వాళ్ళ కోసం చేసినట్టుందా అంటే ఇప్పుడు. అరే బ్రో, నువ్వు అసలు మెయిన్ సిచ్యువేషన్ మర్చిపోతున్నావు. డిఎస్పీ సాంగ్స్ అంటేనే ఒకటి విన్నప్పుడు చెండాలంగా అనిపిస్తాయి, తర్వాత వినే కొద్ది ఎక్కుతా ఉంటాయి. అట్లా అదెందుకు ఫ్యాక్టర్ తీసుకోరు? ఊ అంటావా 3 years నుంచి వింటాను, నాకు అస్సలు నచ్చదు ఆ సాంగ్. లైక్ ఈవెన్ పుష్పలో అంత గొప్ప సాంగ్స్ నచ్చుతాయి, లిరిక్స్ అన్కంఫర్టబుల్ గా ఉన్నా, యాజ్ యూజువల్ అన్కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు బయట పెట్టుకుని లిరిక్స్ అయినా ఏది నాకు నచ్చలేదు బ్రో. లైక్ ఇట్స్ ఏదో కొత్త ట్రై చేసినట్టు అనిపించలేదు నాకు. ఇంకోటి ఏంటంటే నేనేమనుకున్నానంటే, ఇప్పుడు లెట్స్ సే అంటే వీళ్ళు కావాలనే ఆ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ ని టోన్ డౌన్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ రియల్లీ వెంట్ అప్ టు ద మార్క్ అయితే అనిపించింది. వన్ టావర్ కంపారిజన్ ఐఎమ్ సేయింగ్ అలా అయితే అనిపించింది. అంటే రియల్లీ స్టెప్స్ రా రైట్, అంటే మనం చూపించింది ఒక స్టెప్ కదా బ్రో, మీరు ఎలా అంటారంటే యు ఆర్ మార్కెటింగ్ ద సాంగ్ మ్యాన్, లైక్ యు ఆర్ సపోజ్ టు పుట్ ద బెస్ట్ స్టెప్ పాసిబుల్. బెటర్ ఉంటావా అదే చేశారు, ఉంటావా సాంగ్ ప్రోమోలో అదే చేశారు. నిన్నటి నుంచి నిన్న పొద్దున వచ్చింది ఆ చిన్న బిట్, యూనిక్ ఉందిరా, అంటే ఈడిఎం టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉందిరా అని అనుకుంటున్నాను. అది విన్నాను, విన్నంత వరకు కూడా బాగుంది అని అనుకున్నాను. ఇప్పుడు కంటిన్యూషన్ విన్న తర్వాత ఎక్కడ తగ్గట్లా అదే రిపీట్ అవుతుంది, నథింగ్ లో నథింగ్ అప్. కానీ నాకైతే మాత్రం ఏం చేస్తాను, ఐ బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు నన్ను ఎంతన్నది ఇట్టుకోండి, ఎన్నైనా హీటర్లు అనుకోండి, పుష్పకైతే మాత్రం డిఎస్పీ ఇస్ నాట్ దట్. లైక్ నాకు అంత నచ్చలేదు.
ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు నచ్చలేదు పర్సనల్ గా. మొన్ననే వచ్చింది బుజ్జితల్లి సాంగ్. దాంట్లో లిరిక్స్ కానీ ట్యూన్ కానీ అద్దరిపోయింది. ముఖ్యంగా జావేద్ అలీ ఏ రకంగా పాడతారో తెలియదు కానీ వేరే లెవెల్లో ఉంటది. నాకు స్టార్టింగ్ లో అడుగుతా చూసినా అది ఒక్కటి నచ్చలేదు. అది సాంగ్ ఎక్కడ కూడా ఇన్కార్పొరేట్ అయిందని అనిపించలేదు, నాకు అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. అది తప్ప సాంగ్ మీనింగ్ కేక, సాంగ్ వేరే లెవెల్ ఉంది. ఇది కదరా డిఎస్పి అనుకున్నా, కిస్ 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 కాకుండా వచ్చిండు అమ్మ బాబోయ్. బ్రో దిస్ వాజ్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్. ఈ సాంగ్ వల్ల నువ్వు జడ్జ్ చేస్తున్నావు అంటే మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ రస్ట్ మ్యాన్, ఎవ్రీథింగ్ ఈజ్ రస్ట్. ఇంకా షూటింగ్ నడుతుందిరా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇన్ని జరుగుతున్నాయి. ఈవెన్ ఎట్లుందంటే లైక్ శ్రీలీలను తీసుకున్నారు అనగానే ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ షీఈస్ అ గ్రేట్ డాన్సర్. నువ్వు యాక్టింగ్, సాంగ్, హీరోయిన్ అని పక్క పెట్టేసాం కానీ షీఈస్ అ వెరీ గ్రేట్ డాన్సర్. నాకు అసలు సాంగ్ నుంచి ఏం తెలియట్లేదు. లైక్ నిజంగా అంత మంచి ఆమె డాన్స్ ని వాడుకునేటట్టయితే ఏమనిపించట్లేదు. ఏంటి నువ్వు లిరికల్ సాంగ్ నువ్వు చూసేసి ఏం జడ్జ్ చేస్తున్నావు అంటే, మనం ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఎప్పుడు థియేటర్లో చూస్తాం, లేకపోతే ఎక్కడ తెలుస్తారా? ఇదొక యాసెట్ కావాలి సినిమాకి, ఇదొక మార్కెటింగ్ టూల్ కావాలంటే నీకు ఏదైతే బాగుందో అది కొంచెం చూపించేసిన తర్వాత లోపల తీసుకెళ్ళాలి. అన్ని లోపలే తీసుకుపోతా ఈ సాంగ్ వినేసి అంటే అండ్ ఆల్సో లైక్ నాకు తెలిసి హిందీలో కొంచెం పెనట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ నేను ఇప్పుడేం జడ్జిమెంట్ ఇవ్వను. నాకైతే నచ్చలేదు బ్రో, మీతో నచ్చితే మాత్రం ఎంజాయ్ చేసేయండి. భానుగడికి పుష్ప 1 సాంగ్స్ మీద ఉన్న ఒపీనియన్ కంటే నాకైతే కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది పుష్ప మీద. అంటే ఐ కాంట్ సింప్లీ అవుట్ రైట్ డెనై పుష్ప 1 సాంగ్స్. ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ పుష్ప 1 సాంగ్స్. కానీ దిస్ ఈజ్ ఓ మై గాడ్, ఎలా చెప్పాలంటే అండర్ కుక్డ్ ప్రొడక్ట్స్ లాగానే అనిపిస్తున్నాయి సాంగ్స్ అయితే. ఎస్పెషల్లీ నన్ను అంటే ఇప్పుడు సూపర్ సాంగ్ అంటారు కానీ బ్రో నాకు చాలాసార్లు విన్న పాట ఎక్కట్లే. ఏమనంటే ఒకటి పెట్టేస్తారు, మిక్స్ కూడా అంతగా అనిపించింది. బెటర్ అనిపించింది పుష్ప. సూసేకి ఓకే, నాకు పుష్ప కంటే కొంచెం ఓకే నాకు అనిపించింది. ఏమనంటే డిఎస్పి సాంగ్స్ వినగా ఎక్కుతాయి. ఎందుకు ప్రతిసారి వినగానే ఎక్కాలి? ఫస్ట్ టైం ఎందుకు ఎందుకు ఎక్కొద్దు? నాకు అర్థం కాదు అది. అదొకటి ఎందుకంటే ఫస్ట్ టైం వదిలే ఒక 2 times అయినా విన్న తర్వాత అయినా ఎక్కాలి కదా. మరీ ఎన్నిసార్లు లూప్ లో పెట్టాలి ఆ సాంగ్ చెప్పండి. విని నాకు నచ్చలేదు అన్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు వినాలి దాన్ని? నాకు అర్థం కావట్లేదు. వినగా ఎక్కుతుంది. అది అసలు కరెక్ట్ లాజికే కాదు, అక్కడే పోతుంది. ఏమంటే అన్న హిందీ సాంగ్ విను అని అడుగుతున్నారు బ్రో అన్నప్పుడు. ఇప్పుడు మీరు హిందీలో బెటర్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు తెలుగులో ఈ సాంగ్ వదలకండి, అంతే. అది ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఒక వర్షన్ బెటర్ గా ఉన్నప్పుడు ఇంకో వర్షన్ వదలొద్దు, అంతే. అసలు లిరిక్స్ కూడా ఐఎమ్ రియల్లీ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద లిరిక్స్. ఎంతున్నా పుష్ప ఐ వాజ్ ఎక్సైటెడ్ నాట్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్, ఐఎమ్ డెఫినెట్లీ ఆన్ దాట్. నిజంగా మ్యూజిక్ అయితే మాత్రం నేను ఎప్పుడు అనుకోవట్లేదు. క్యారెక్టరైజేషన్ సుకుమార్ గారు ఏం డెలివరీ చేస్తారని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ ఉంది నాకు ఇంకా. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో అదొకటి సిచ్యువేషన్.